హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీలూస్ కిచెన్. ఈవినింగ్ టైంలో పిల్లల కోసం స్నాక్ రెసిపీగా ఎగ్ పాస్తాని చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు. ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ ఒక కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 4 ఎగ్స్ని వేసుకుంటున్నాను నేను. ఎగ్స్ని నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్ ఫ్రై అయ్యాక కొంచెం వైట్ పెప్పర్, బ్లాక్ పెప్పర్, కొంచెం సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలపెట్టుకుందాము. ఎగ్ అనేది రెడీ అయిపోయిందండి. తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చిని వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుందాం ఫ్లేవర్ కోసం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఫ్రై అయ్యాక ఒక టమాటాను వేసుకుందాము. ఒకసారి కలిపెట్టేసుకోండి. టమాటా అనేది సాఫ్ట్గా మగ్గిపోవాలి. టమాటా సాఫ్ట్గా కుక్ అయ్యాక కొంచెం సోయా సాస్, చిల్లీ సాస్, వినిగర్ని వేసుకొని ఒకసారి కలిపెట్టేసుకుందాము. తర్వాత కొంచెం కారం వేసుకోండి. మ్యాగీ మసాలాని ఒక 2 ప్యాకెట్స్ వేసుకుంటున్నాను నేను. మీరు పాస్తాను బట్టి వేసుకోండి. ఒకసారి కలిపెట్టేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. సాల్ట్ సరిపడా వేసుకోండి. బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాను కూడా వేసి ఒకసారి కొంచెం అలా కలిపేసుకుందాము. ఒకసారి కలుపుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని కూడా వేసేసి బాగా కలిపెట్టేసుకోవాలి. మొత్తం మసాలా అంతా ఎగ్కి, పాస్తాకి బాగా పట్టాలి మసాలా మొత్తం. మొత్తం కలిపేసుకున్న లైట్గా కొత్తిమీర చల్లేసి ఒక 2-3 మినిట్స్ బాగా కుక్ అయ్యేలాగా మూత పెట్టేసి కుక్ చేసుకుందాము. ఒక 3 మినిట్స్ తర్వాత ఒకసారి కలిపెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, మన ఎగ్ పాస్తా రెడీ అయిపోయిందండి. పిల్లలకి చాలా ఇష్టంగా తినేస్తారు. డిఫరెంట్గా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. Please subscribe my channel. Thank you for watching.